హాయ్ వ్యూయర్స్, ఎంతో టేస్టీగా ఉండే పనసపండు జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి పెట్టానండి. అలాగే ఈ పనసపండు ఎలా కట్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి డీటెయిల్ గా ఈ వీడియోలో చూపించాము. ఈ పనసపండులో విటమిన్ బి ఇంకా విటమిన్ సి, పొటాషియం చాలా బాగా పుష్కలంగా ఉంటుందండి. పక్కింట్లో పనసపండు చెట్టు ఉందండి. వాళ్ళు ఆ చెట్టుకున్న కాయలు కొయ్యరు, తినరు, ఎవరికి ఇవ్వరు. సో చూద్దాం మనం ఒకసారి తెంపి అని తస్కరిస్తున్నామండి. దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవడం, తస్కరించడంటే తెలివిగా తీసి పైన చెట్టుకున్న కాయలు ఎలాగో తెంపలేము. ఇక్కడ పక్కకైతే నిలబడితే ఈజీగా తెంపుకునేలాగా ఉన్నాయి. సో మా శివాంజలి ట్రై చేసింది తెంపడానికి. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే దగ్గరగా బడ్స్ ఉంటే ఆ కాయలు తెంపొద్దు, కచ్చిగా ఉన్నట్టు, కొంచెం దూరంగా ఉంటే పండు మక్కుతున్నట్టు అలాంటి కాయలే కోసి తీయండి అని మాకు చెప్పారు. ఈ కాయల నుంచి పాలలా కారేది చాలా స్టిక్కీగా ఉంటదండి. చాలా బంకగా ఉంటది. అది వదిలించుకోవడం చాలా కష్టము. సో చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేస్తుంది. మీకు ఈ ఫ్రూట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇక్కడ మేము ఫోటో పెట్టాము చూడండి. ఆ బర్డ్స్ అనేది దూరంగా ఉన్నాయంటే మక్కినట్టు, దగ్గరగా ఉన్నాయంటే కచ్చిగా ఉన్నట్టు. ఏదేమైనా ఆ చెట్టు ఓనర్స్ కి తెలియకుండా కోయడం అంటే చాలా భయపడ్డాము. కానీ కొనుక్కొని తినేదానికంటే ఇలా తస్కరించడం కొంచెం మజాగా అనిపించింది. మీలో ఎంతమంది మాలాగా ఏదైనా ఫ్రూట్స్ తస్కరించారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. హాయ్ అండి, సేంద్రీయ మే సంచి పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? చూడండి, జాక్ ఫ్రూట్. మొన్న నేను తెంపాను కదండి జాక్ ఫ్రూట్. ఇది ఒక 3 days సంచిలో పెట్టి మక్కుపిచ్చాను. ఇప్పుడు చాలా స్మెల్ బాగా వస్తుందని కట్ చేద్దామని రెడీ అయ్యాను నేను. ఇది కచ్చి కాయ ఉండేనండి చెట్టుకి. ఇప్పుడు అది మక్కిపించిన తర్వాత ఇది ఎలా కట్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం మా శివాంజలి కట్ చేసి చూపిస్తుందండి. చూడండి, స్టెప్ బై స్టెప్ చూపిస్తాం మీకు ఈ వీడియోలో. ఫస్ట్ నూనె తీసుకోవాలి మనము. నూనె చేతికి, నైఫ్కి రుద్దుకోవాలి బాగా. ఎందుకంటే దీనికి జిగురు బాగా ఉంటుంది, అంటుకుంటుంది అనమాట, గమ్ లెక్క. అలా అంటుకోవద్దంటే మనము నూనె ఫుల్గా చేతికి అప్లై చేసుకోవాలి. చేతికి, నైఫ్ కానీ మన చేతికి కానీ ఈజీగా కట్ అవుతుంది. నూనె రాసుకున్నాం కదా, జారుతుంటుంది, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకో. చేయి దూరం పెడుతుండే శివ. ఏ ఫ్రూట్ తోటైనా మీరు ఫైటింగ్ చూసారా అండి? ఈ ఫ్రూట్ తో మాత్రం ఫైటింగ్ చేసినట్టే ఉంటుంది. కట్ చేయడం విధానము చాలా బలంగా ఉంటుంది దాని స్కిన్. ఇక్కడ నా వల్ల అయితే లేదు, మా అన్న హెల్ప్ తీసుకుంటున్నాను నేను. అది ఫ్రూట్ కటింగ్ లాగా లేదు, ఫ్రూట్ మర్డర్ చేస్తుంది. నేను కమ్ ఆన్. మెల్లగా ఇక్కడ వచ్చేసిందిలే, అది ఇలా వీకేద్దాం. చాలా మక్కిపోయింది, ఇది స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మనం విడదీసినాం కదా, ఇప్పుడు ఇది ఒక టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా తీయాలి. ఇది తీస్తే కానీ మనకి ఫ్రూట్ వెళ్ళదు.
చూడండి జిగురు ఎలా అంటుకుంటుందో. నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను, నాకు ఎక్కువ అంటట్లేదు. ఇక్కడ మెల్లగా చేతులు చూసి. ఆ మధ్యన పార్ట్ ఈజీగా తీసేస్తేనే కానీ మనకి ఫ్రూట్ ఈజీగా తీసుకోవడానికి వస్తుంది. ఇది ఇలా పోసాను. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఎన్ని లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ అంతా తీస్తే ఫ్రూట్ మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా జాక్ ఫ్రూట్. తిని చూపి. చూడండి దీంట్లో సీడ్స్ ఉంటాయి. ఇలా నిండు ఉంది కదా, సీడ్స్ తీసేసి మనం తినడమే. స్వీట్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది. కూడా ఇలానే తీసుకుంటూ ఇవ్వండి. సీడ్స్ ఈజీగా వెళ్తుంటాయి. నిండు ఉందనుకో మనం తినేటప్పుడు తీసుకోవచ్చు. నిండు వచ్చింది, దీనికి సీడ్ తీయకుండా పర్లేదు, తినేటప్పుడు తీసుకోవచ్చు మనం. ఫ్రూట్ ఇలా ఉంది కదండి, ఇలా సీడ్ తీయకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ కవర్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఏ ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది పండుది. హాయ్ వ్యూయర్స్, ఈరోజు పనసపండు జ్యూస్ చేస్తున్నానండి. మీరు ఈ వీడియోలో శివాంజలి చెట్టుకి పనసపండు ఎలా కట్ చేసిందో, ఎలా కోసి చూపించిందో డీటెయిల్ వీడియో చూసారు కదా. అలాగే దీంట్లో జ్యూస్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ పనసపండులో సీడ్ ఉంటుంది కదండి, ఆ సీడ్ తీసేసి మంచిగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఒక గిన్నె పనసపండు దీంట్లో వేసేసుకోవాలి, జార్లో, మిక్సీ జార్లో. ఫస్ట్ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఈ పనసపండు కొద్దిగా నలిగింది కదా, మిగతా పనసపండు కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకుందాము. మొత్తము గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదేదో బనానా జ్యూస్, మామిడిపండు జ్యూస్ చేసుకున్నట్టు ఉంది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఈ పాలు కాచి చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వేరేగా ఐస్ క్యూబ్స్ ఎందుకు, ఇదే ఐస్ అయిపోతే బాగుంటుందని. సో ఈ పాలు పోసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పోసుకొని గ్రైండ్ చేస్తాను. మళ్ళీ ఇది పెడితే పైకి చిల్లుతుంది కాబట్టి ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఇలా అయింది కదా. ఈ థిక్నెస్ మీకు సరిపోతే ఓకే, లేదు ఇంకా పల్సర్ కావాలంటే ఇంకా మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మరి స్మూతీ లెక్క అయిపోయింది కదా, ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాను.
ఈ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంది కాబట్టి షుగర్ కానీ హనీ కానీ ఏది యాడ్ చేసుకొని అవసరం లేదు. ఒక్కొక్క ఫ్రూట్ కొంచెం సప్పగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు మీకు ఇష్టమైతే షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకున్నది ఈ గిన్నెలో పోసేస్తున్నాను. చూడండి మంచిగా జాక్ ఫ్రూట్ స్మూతీ అయిపోయింది. పిల్లలకి ఇంకా గ్లాస్లో పోసి సర్వ్ చేస్తున్నాను. పైన గార్నిష్ కోసం కొంచెం హనీ వేస్తున్నాను. అలాగే కొంచెం బాదం అని కట్ చేసుకొని ముక్కలు వేసుకొని పిల్లలకి స్ట్రా వేసి ఇచ్చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. కాబట్టి ఈ పలుకులు తినాలి కాబట్టి స్పూన్, ఇది లస్సీ స్పూన్ అండి, స్పూన్ వేసి ఇచ్చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది స్మూతీగా ఇట్లా స్పూన్తో తినొచ్చు లేదా డ్రింక్ లాగా తాగొచ్చు. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ డైట్ చేస్తున్నాం కాబట్టి షుగర్ యాడ్ చేయలేదు. ఇదే చాలా, ఈ షుగర్ పేషెంట్స్ తాగొద్దండి. పనసపండు 4 ఫ్రూట్స్ వాళ్ళైతే అవాయిడ్ చేయాలి. మ్యాంగో, సపోటా, సీతాఫల్ అండ్ ఈ పనసపండు. షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి చూసి తినండి. 1-2 ముక్కలు తినాలి కానీ ఇలా జ్యూస్ వాళ్ళకి సెట్ కాదు. చాలా బాగుంది. అండ్ ఇది వేడి చేస్తుంది. వేడి చేసే వాళ్ళైతే 1-2 ముక్కలు తినండి, కానీ ఇట్లా జ్యూస్ పరంగా అయితే వాళ్ళకి సెట్ కాదండి. లూజ్ మోషన్స్ కానీ స్టమక్ అప్సెట్ కానీ అలాంటివి అవుతుంది కాబట్టి చూస్ చేసుకోండి జ్యూసెస్. ఇది మేము చూపించాము సమ్మర్ స్పెషల్. మా ఇంట్లో అయితే చెట్టు ఉంది కాబట్టి కాయ కోసి అది ఎలా చేయాలో మీకు చూపించడానికి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.